ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత. ఈరోజు స్థిరవారం లేదా శనివారం, శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాలని దూరం చేసుకోవటానికి, దోష నివృత్తికి ఏకాదశపూర్వక రుద్రాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈశ్వరారాధన ఉపకరిస్తుంది. మరి 12 రాశుల వారు శని దోష నివృత్తికి శనివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు పారిజాతాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఏర్పడేటువంటి శుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి అంశాన్ని శ్రావణ వైభవం అనేటువంటి అంశంలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం శ్రావణ మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు శ్రావణ శుద్ధ దశమి, అనంతరం ఏకాదశి తిథి ద్వయం. సామాన్య కార్యక్రమాలకు ఉపకరిస్తుంది. శుక్రమోర్జమి కారణంగా శుభముహూర్తాలు లేవు. ఈరోజు వారం శనివారం లేదా స్థిరవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, శని జపం, నువ్వుల దానం, విష్ణు సహస్రనామ పారాయణ, లలితా సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ శని ద్వారా ఏర్పడేటువంటి అతి క్రూర ఫలితాలను దూరం చేసి దోష నివృత్తికి దోహదపడతాయి. ఈరోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ప్రబల శాంతి తప్పనిసరి. జ్యేష్ఠ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశుడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి కర్కాటక క్షేత్ర స్థితి. ఇది అతి ప్రతికూలతను కూడా కలిగిస్తుంది. ఈ అతి ప్రతికూలత దోష నివృత్తికి విష్ణు సహస్రనామ పారాయణ ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సానుత నమో నమో, నారాయణతే నమో నమో, భవనారద సానుత నమో నమో. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. శని యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్మరణ, పూజాది, అభిషేకాది కార్యక్రమాలు శని దోష నివృత్తికి దోహదపడతాయి, సత్ఫలితాన్ని కలిగిస్తుంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ. సిరుల సింగారరాయ చెలువపు తిమ్మరాయ సరస వైభవరాయ సకల వినోదరాయ వరవసంతములరాయ వనితల విఠరాయ, వరవసంతములరాయ వనితల విఠరాయ, గురుతైన తేగరాయ కుండల కోనేటిరాయ, తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురత భిన్నాళరాయ సుగుణ కోనేటిరాయ. పారిజాతాలతో శ్రీ మహాలక్ష్మీదేవిని శ్రావణ మాసంలో పూజించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలు చేకూరుతాయి. అవి ఏమిటో శ్రావణ వైభవం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే, మహాలక్ష్మి నమోస్తుతే. పారిజాత పుష్పం లక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది. పంచకల్ప వృక్షాలలో ఒకటిగా ప్రస్తావించే పారిజాతం దేవలోకం నుంచి భూలోకానికి తరలి వచ్చిందంటారు. శ్రీకృష్ణుడు తన ప్రియసతి సత్యభామ అభీష్టం మేరకు ఇంద్రుణ్ణి జయించి దేవలోకం నుంచి పారిజాత వృక్షాన్ని సత్యభామకు కానుకగా
ఇచ్చాడనేది పురాణ గాథ. సేఫాలికం, శ్వేత సరస, పడగవల్లి, దేవసువర్ణం, కల్పవల్లి ఇలా ఎన్నో పేర్లతో పారిజాతాన్ని వ్యవహరిస్తారు. క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు పారిజాత వృక్షం ఆవిర్భవించింది. పారిజాతాల్లో 9 రకాలున్నాయి. అందుకే నవపారిజాతంగా ఈ పుష్ప సౌందర్యాన్ని విశ్లేషిస్తారు. నేను ఇస్తే తప్ప నా వృక్షం నుంచి ఎవరు పూలను స్వీకరించరాదు అనే అపురూప వరాన్ని శ్రీహరి నుంచి పారిజాత వృక్షం పొందింది. అందుకే పారిజాత పుష్పాల్ని చెట్టు నుంచి కోయరాదు, కింద రాలినటువంటి పుష్పాలని పూజకు వినియోగించాలి. ఈ పుష్పాలతో లక్ష్మీదేవిని, ఇతర దేవతల్ని పూజించాలి. లక్ష్మీదేవిని అష్టోత్తర సమన్వితంగా పారిజాతాలతో పూజించడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఆర్థిక వృద్ధికి ఈ పూజ ఉపకరిస్తుంది, దోహదపడుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. పరిశోధనలు కొంతవరకు ఫలిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా మాత్రం కొనసాగుతుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాన్ని పారిశ్రామిక రంగం వారు వెంటనే ప్రారంభించలేకపోతారు. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపార రంగం వారికి చిరు సమస్యలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ విద్యార్థులకి తగ్గుతుంది. గట్టి కృషి తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు ఈశ్వరుని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అవమానకర సంఘటనలు దూరం అవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. బలమైనటువంటి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలని సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. కళారంగం వారికి ప్రోత్సాహం లభిస్తుంది. సాహితీపరమైనటువంటి రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ స్థిరాస్తి రంగం వారు కొనసాగించగలుగుతారు. ఆర్థిక ఇక్కట్లున్నప్పటికీ నిలదొక్కునేటువంటి పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు ఈశ్వరుని ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. స్థిరాస్తి రంగం వారికి అనుకూల పరిస్థితులు, అవకాశాలు ఆర్థికంగా చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై క్రీడా రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రావీణ్యత పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాన్ని మహిళలు గృహపరంగా చేపట్టగలుగుతారు. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మిథున రాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు ఆకస్మిక విజయాలను కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు ఈశ్వరుణ్ణి సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా విఘ్నాలు, జాప్యాలు వంటి వృత్తిలో తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థిక బలం పెరుగుతుంది. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు.
ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. విదేశీ సంబంధిత ప్రణాళికలు అమలు చేసేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి అనుకున్నవి సాధించగలుగుతారు. ప్రత్యర్థులు బలహీనపడతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార దక్షత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులు కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు ఈశ్వరుణ్ణి తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో పొరపాట్లు దొరుకుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉపకరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి వివాదాలు ప్రబలమవుతాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ మహిళలు నైపుణ్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ విషయాల్లో శుభ ప్రయత్నాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో రాణించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థిక వ్యవహారాల్లో ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు ఈశ్వరుణ్ణి చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం, లాభదాయకం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపారపరంగా కూడా కలిసి వస్తాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకునేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. యుక్తితో కూడినటువంటి కార్యాచరణ తద్వారా విజయాలు మహిళలకు ఉపకరిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. స్వతంత్ర ప్రతిపత్తితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వ్యాపార రంగం వారికి విజయాలు సాధ్యపడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈ రోజు కన్యారాశి వారు ఈశ్వరుణ్ణి ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి కార్యాచరణ వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపచేస్తుంది. నూతన నిర్ణయాల ద్వారా అవలీలుగా విజయాలు సాధించేటువంటి ప్రణాళికలు ఉపకరిస్తాయి. ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయవాద వృత్తి వారికి విజయాలు ప్రాప్తిస్తాయి. ఆర్థిక పరిస్థితి మహిళలకు పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు తులారాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. శనివారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు ఈశ్వరుని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆశించినటువంటి కార్యక్రమాల్లో కార్యసిద్ధి చేకూరుతుంది. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. సంభాషణ ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ధైర్యంగా మాత్రం ఎదుర్కోగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తే శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలను పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా సమాంతరంగా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలకు
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృశ్చిక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ప్రమాదాలను దూరం చేసి ప్రశాంతతను పెంచుతాయి. శనివారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని విభూతితో అభిషేకించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో పొరపాట్లు దొరుకుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆందోళన కూడా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రతని పెంపొందింప చేసుకోలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని న్యాయవాద వృత్తి వారు జీర్ణించుకోలేకపోతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా కూడా ప్రతికూల ప్రభావం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుస్సు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అతి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తలను తెచ్చిపెడుతుంది. శనివారం సందర్భంగా ఈ రోజు ధనుస్సు రాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా తగ్గుతుంది. శ్రమని అధిగమించలేకపోతారు. మోసపూరిత వాతావరణం ద్వారా ఏర్పడినటువంటి విభేదాలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించలేకపోతారు. ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రత్యర్థులు బలపడతారు. విభేదాలు తలెత్తుతాయి. వ్యాపార నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు మకర రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత ప్రయోజనకరం. శనివారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు ఈశ్వరుణ్ణి తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహపరంగా చేకూరుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని చేస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. సూక్ష్మతతో కూడినటువంటి నిర్ణయాలు తద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. కుటుంబాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. క్లిష్ట సమస్యలను దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి పెరుగుతుంది. వ్యాపార దక్షత వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆనందకర పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. శనివారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు ఈశ్వరుని తేనెతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. వృత్తిలో ఆటంకాలను అధిగమించగలుగుతారు. సంపూర్ణ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలను కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. నూతన కార్యక్రమాలు కార్యాలు పారిశ్రామిక రంగం వారికి అనుకూలతను తెచ్చిపెడతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యాపార రంగం వారికి పెరుగుతుంది. విద్యార్థులకి అత్యంత అనుకూలం. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక విజయాలు సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8. ఈ రోజు మీనరాశి వారు నీలపు రంగు దుస్తులు ధరించడం ద్వారా అత్యంత అనుకూల పరిస్థితులు ఆర్థికంగా చేకూరుతాయి. పడమటి దిక్కు ప్రయాణాలు ఈ రోజు మీకు అత్యంత అనుకూలం. శనివారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు ఈశ్వరుణ్ణి ఆవు పాలతో భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని పెంచుతాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాలు కార్యాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు శనివారం లేదా శనివారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క దర్శనం సత్ఫలితాన్ని కలిగిస్తుంది. మానసిక భీతి పోతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి.
ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ శుభవాస్తు అంశానికి స్వాగతం. లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష వీక్షణాలు ప్రతి గృహంలోనూ కూడాను విరాజిల్లాలంటే ఏ విధంగా వివిధ రీతులలో మనం అర్చన చేస్తే ఎటువంటి అదృష్టం మనకు కలిగి తీరుతుందో శాస్త్రంలో తెలియజేశారు. దీనిలో భాగంగా లక్ష్మీ ఆలయంలో మారేడు దళం మీద గంధం రాసి దాన్ని నీళ్లలో వేసి ఆ నీటితో కనుక ఆ లక్ష్మీదేవిని కనుక అభిషేకించినట్లయితే తప్పనిసరిగా ఐశ్వర్యం కలిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. మారేడు దళమే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. శివాజ్ఞ వల్ల లక్ష్మీదేవి కలియుగంలో మారేడు వృక్షంలా వెలసింది. మారేడు దళానికి ఉన్న ప్రాముఖ్యత అనిర్వచనీయమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అందుకే పరమేశ్వరుణ్ణి కూడాను ఐశ్వర్యకారకుడు అని పిలవటం వెనకాల ఈ మారేడు దళమే సూత్ర ప్రాతిపదిక. పరమేశ్వరుణ్ణి కూడాను లక్ష బిల్వార్చన అంటూ లక్ష బిల్వాలతో అర్చన చేసినట్లయితే తప్పనిసరిగా ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. అందుకనే ఈ మారేడు దళానికి ఇంత గొప్ప విశిష్ట లక్షణం ఉన్నది. ఈ మారేడు చెట్టు లేక వృక్షము ప్రతి ఇంటిలోనూ వాయువ్యము లేక నైరుతిలో కూడాను పెంచి నిత్యం కూడాను ఒక చెంబెడు నీళ్లు పోసి ప్రదక్షిణ చేసే విధంగా అమర్చుకోండి. ఏ ఇంటి యజమాని, ఏ ఇంటి ఇల్లాలు ప్రతినిత్యం కూడా మారేడు చెట్టుకు చెంబెడు నీళ్లు పోసి 3 ప్రదక్షిణలు చేస్తారో ఆ ఇంట సర్వసంపదలు కూడాను వచ్చి తీరుతాయి. మారేడు దళాన్ని నిత్యం కూడాను లక్ష్మీ అష్టోత్తరం చేసేటప్పుడు లక్ష్మీదేవి దగ్గర ఉంచి అష్టోత్తర నామావళి చదివినట్లయితే తప్పనిసరిగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి రానే రావు. మారేడు దళం మీద గంధం రాసి శ్రీం నమః అంటూ లక్ష్మీదేవి దగ్గర ఉంచినట్లయితే మీరు కోరిన కోరిక నెరవేరుతుంది. రాని బాకీలు రాక ఇబ్బందికరమైన సంఘటనలు మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటే ఒక సీసాలో తేనె పోసి ఆ సీసా దేవుని మందిరం వద్ద ఉంచి ఆ తేనె సీసా మూత తీసి మారేడు దళానికి విభూది రాసి గంధం రాసి రావలసినటువంటి బాకీలు రావాలని కోరుకుంటూ ఆ తేనెలో కనుక ఈ యొక్క మారేడు దళాన్ని వేసి మూత బిగించి ఉంచినట్లయితే తప్పనిసరిగా సర్వాభీష్ట సిద్ధి మీ కోరికను నెరవేరుస్తారు లక్ష్మీదేవితో కూడిన పరమేశ్వరుడు. ఐశ్వర్యాయ నమః అని చెప్పేసి పరమేశ్వరుని కూడా ధ్యానం చేస్తాం. ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడాను పరమేశ్వరుని అభిషేకం చేయటం మర్చిపోకూడదు. పరమేశ్వరాభిషేకం వలన సర్వ సంపదలు కూడాను లభ్యపడేట్టుగా లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అంతేకాకుండా లక్ష్మీ ఆలయంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమ కలిపిన నీటితో గనక మీరు ఈ శ్రావణ మాసంలో అభిషేకం కనుక నిర్వహించినట్లయితే రుణబాధలు తప్పనిసరిగా తొలగిపోతాయి. పసుపు కలిపిన నీటితో గనక లక్ష్మీదేవిని ఈ మాసంలో అభిషేకిస్తే సర్వ శుభాలు కలుగుతాయి. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారు, చదివిన చదువుకు తగిన ప్రతిఫలం లేక ఇక్కట్లకు గురవుతున్న వారు తప్పనిసరిగా ఈ విధి విధానాన్ని పాటించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి కావలసినటువంటి యోగాన్ని
ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. వివాహం కావలసినటువంటి కన్యలు తప్పనిసరిగా వివాహం కావటానికి లక్ష్మీదేవిని గనక పసుపు నీళ్లతో అభిషేకం చేసినట్లయితే ఈ యొక్క మాసంలో తప్పనిసరిగా వివాహ ప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా కళ్యాణీ తైలంతో కనుక దీపారాధన చేసి 5 ఒత్తులు వెలిగించి అమ్మవారి దగ్గర పాలు, పంచదార, ఏలకల పొడి నైవేద్యంగా సమర్పించి, హే గౌరీ శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియా తథా మాం కురు కళ్యాణకాంతకాంతాం సుదుర్లభాం అని చెప్పేసి పూజ చేసినట్లయితే తప్పనిసరిగా వివాహం కావలసిన వారికి వివాహ ప్రాప్తి సిద్ధించడానికి అటు లక్ష్మీదేవి ఇటు గౌరీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఈ శ్రావణ మాసంలో కలిగింపచేసి తీరుతారు సుమా అనేటువంటి విషయాన్ని కూడా గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని శ్రావణ శుభమస్తు అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ భాగ్యము అందించే ధనలక్ష్మీ దేవి, ధనలక్ష్మీ దేవి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ లక్ష్మీ కటాక్షం అంశానికి స్వాగతం. శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతిదాయకమైనటువంటి రోజు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రావణ మాసంలో దీపారాధనతో సేవిస్తే స్వామి అఖండమైన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వైష్ణవ సంప్రదాయంలో శ్రీమన్నారాయణమూర్తి నామం స్వీకరించే కంటే పూర్వం లక్ష్మీనారాయణవు లక్ష్మీ నామాన్ని ముందుగా స్వీకరించాలి అంటుంది ఆ ధర్మం. శ్రీ శ్రియపతి ముందుగా శ్రీకారంతో ఆ మహాలక్ష్మినే స్తోత్రం చేయాలి. అర్చన చేస్తాం, అభిమానం చేస్తాం, ఆరాధన చేస్తాం, పూజలు చేస్తాం, దీపారాధనలు చేస్తాం, పుష్పాలు సమర్పిస్తాం, ధూపాలు సమర్పిస్తాం. అన్నింటి చివరన అతి గొప్పది ఆత్మ నివేదన. మనకు మనం మన మనస్సును స్వామి పాదాల వద్ద నిక్షిప్తం చేసి, స్వామి నీవే తప్ప ఇతఃపరం వెరుగను మన్నింపెంతగు దీనునిన్ అని స్తోత్రం చేస్తాం. ఐశ్వర్యప్రదంగా ఈ శ్రావణ మాసం మనకు శుభదాయకంగా కలగాలి, లేక శోభస్కరంగా అఖండమైన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాలి, ప్రసాదించాలి అంటే శ్రావణ మాసంలో శనివారం నాడు శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిదాయకంగా శ్రీ వెంకటేశ్వర స్వరూపంలో ఉండే ఆ దేవదేవుని జగన్నాథుని అనుగ్రహం కోరి దీపారాధన చేయాలి. 5 పిడికిళ్ళ బియ్యపు పిండి, 2 పిడికిళ్ళ బెల్లము, 1 పిడికిలి ఆవు నెయ్యి ప్రమాణంగా స్వీకరించి అందులో ఆవు పాలు ఆ 3 కలిసేటట్లుగా కలిపి చక్కగా ప్రమిద వలె మార్చుకోవాలి. ఈ 4తో పాటుగా వత్తులు అంటే దూది, దీనితో 2 వత్తులను సిద్ధం చేసుకుని మరివగ దీపాన్ని వెలిగించి ఈ 2 వత్తులు తడిసే విధంగా కరిగించిన నేతినే ఆ ప్రమిద నిండా పోసి వెలిగించిన ఆ దీపంతో ఈ 2 వత్తులను మళ్ళీ వెలిగించాలి. ఒకటి జీవుడు, మరి ఒకటి ఈశ్వరుడు. ఈ బియ్యం పిండితో చేసిన ఆ ప్రమిద ఈ ప్రకృతికి, పర్యావరణానికి, దేహానికి సూచన. ఈ దేహంలో జీవుడున్నాడు, జీవస్వరూపాన్ని ఉనికిని ఆధారం చేసుకుని పరమేశ్వరుడు ఉన్నాడు అనేటటువంటి విశిష్టాద్వైత సంప్రదాయాన్ని సూచించే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరంగా దీపారాధన చెయ్యాలి అంటుంది శ్రావణ లక్ష్మీ కటాక్ష విధానం. వెంకటేశ్వర మంగళాశాసనములలో గమనిస్తే ఆ స్వామికి వక్షస్థలంలో అమ్మవారు స్థిర నివాసంగా కూర్చొని తదేక దృక్కులతో స్వామివారి వదనారవిందాన్నే చూస్తూ మైమరిచిపోతుందట, విభ్రమం పొందుతుందట. అటువంటి విభ్రమం పొందేటటువంటి ఆ మహాలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తి పరతత్వ స్వరూపము ఇప్పుడు ఇక్కడ ఈ కలియుగంలో వైకుంఠవాసునిగా, తిరుమలలో ఆనంద నిలయవాసునిగా వెలిగిపోతున్నాడు. ఆ స్వామి వక్షస్థలంలో ఉంది కదా ఆ తల్లి కనుక ఆమె అనుగ్రహం ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం. అమ్మ నడిరేయి ఏజాములో స్వామి నిన్ను చేర దిగివచ్చునో ఆ వేళలో మా గురించి చెప్పు తల్లి అంటాడు. కనుక మనం ఆయన నుంచి ఏదైనా పొందాలి అంటే ఆవిడ ద్వారా చెప్పించాలి. జాతక చక్రంలో
ఎన్ని దోషాలైనా ఉండవచ్చును గాక, ఏ విధంగానైనా కుండలి ప్రతిబింబించవచ్చును గాక, డబ్బు ఉండవచ్చును, ఆ డబ్బును మనం అనుభవించే స్థితి కలుగుతుందో లేదో, అలాగే అనుభవించే స్థితి ఉన్నప్పటికీ డబ్బు లభిస్తుందో లేదో, ఈ రెండింటికి కూడా యోగ్యత కలిగే విధంగా మనకు లభించాలి అంటే అందుకు అమ్మవారి అనుగ్రహమే సూక్ష్మ కారణం అని చెప్పుకొని ఆనాటి ఆ కవులు పండితులు ఈ విధంగా తెలియజేశారు. కనుక అమ్మవారి అనుగ్రహం పొందగోరి శ్రావణ శనివారం నాడు ఇలా దీపారాధన చేస్తే అఖండమైన ఐశ్వర్యాన్ని ఆ తల్లి సూచన మేరకు శ్రీమన్నారాయణుడు జగద్రక్షకుడు కలియుగ ప్రత్యక్ష స్వరూపంగా శ్రీ వెంకటనాథుడిగా వెలిగిపోయేటటువంటి ఆ స్వామి త్రివెంకటాధీశుడు అనుగ్రహిస్తాడు. శ్రావణ శనివారం నాడు పాటించవలసిన ఇంకొక పరిహారం కూడా ఉంది. లక్ష్మీ స్వరూపం రెండు విధాలు. దరిద్ర దేవత కూడా ఒక రకంగా లక్ష్మీ స్వరూపమే, అమంగళ స్వరూపమే. శ్రావణ శనివారం నాడు రాగి చెట్టు మొదట ఒక రాగి చెంబులో ఆవు పాలు లేక లభించిన ఏవైనా పాలు అందులో పోసుకొని మరికొంత నీరు కలిపి ఆ నీటితో రాగి చెట్టును అభిషేకం చేస్తూ మా ఇంట్లో ఉండేటటువంటి వ్యతిరేక భావనలు తొలగిపోవాలి అని సంకల్పం చేయాలి. వారమంతా కూడా రాగి చెట్టును తాకరాదు, శనివారం నాడు మాత్రమే రావి చెట్టు తాకాలి అని కూడా సంప్రదాయం చెబుతుంది. వారమంతా మీరు రావి చెట్టుకు నీరు పోసినా పోయకపోయినా శనివారం నాడు మట్టుకు రావి చెట్టుకు నీరు పోసి మా వద్ద ఉండేటటువంటి ప్రతికూల ఆలోచనలు, అసంబద్ధ విషయాలు, వ్యతిరేక ఊహలు ఇవన్నీ కూడా తొలగిపోవుగాక, లక్ష్మీప్రదంగా మా ఆలోచనలు సవ్యపథం వైపు మరలుగాక, జీవనయానాన్ని మంచి ఊహలతో అద్భుతమైన ఆశలతో ముందుకు తీసుకువెళ్ళాలి అంటూ ఆ స్వామి అనుగ్రహం మాకు లభించుగాక అని సంకల్పం చేస్తూ రావి చెట్టు మొదట పాలతో అభిషేకం చెయ్యాలి. శ్రీదేవి భూదేవి సమేత ఆ జగద్రక్షకుడిని శనివారం నాడు ఇలా సేవించాలి. శ్రావణ మాసంలోని శనివారం నాడు మరి ఒక పరిష్కార మార్గం కూడా ఉంది. మన వద్ద ఉండేటటువంటి వ్యతిరేక ఆలోచనలు తొలగించుకునే నిమిత్తమై ఆ పరిహార మార్గం ఏమిటి అన్న ఆలోచన చేస్తే, మన ఇంటిలో వినియోగంలో లేనటువంటి పాత దుస్తులను అవి వినియోగించే అవసరంలో ఉండేటటువంటి వారికి అందే విధంగా అందజేయాలి. ఈ రోజున తప్పనిసరిగా నుదుట గంధం బొట్టు ధరించాలి. గంధం బొట్టు ధరించిన పక్షంలో అలాంటి వారికి కూడా అమ్మవారి అనుగ్రహంతో అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది అంటుంది మీ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు ఏకాదశి తిథి ఉంది, మూలా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా లలిత ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవటం, విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో భక్తులకి దద్యోజనము చక్కెర పొంగలి పంచిపెట్టడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేషంగా రాణించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే కుటుంబపరమైన సమస్యలు అధిగమించడానికి, కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్లకు నీళ్లు పోయటం ద్వారా సకల శుభాలను పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జాతకంలో ఉన్న గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి విష్ణుమూర్తిని పూజించి గొడుగు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా సకల శుభాలను పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ప్రత్యేకమైనటువంటి దేవాలయాలకు వెళ్ళటం ద్వారా, తీర్థయాత్రలు చేయటం ద్వారా సకల శుభాలను పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ జపము కానీ, తపము కానీ, దానము కానీ, హోమము కానీ, సమాధి కానీ, భజన కానీ ఏదైనా సరే కొన్ని కోట్ల రెట్లు ఫలితాన్ని ఇచ్చి ఆ ఫలిత కారణము చేత చిత్తశుద్ధినిచ్చి, చిత్తశుద్ధి వలన పాత్రతనిచ్చి, పాత్రత వలన అనుభవాన్ని ఇవ్వగలిగినటువంటి క్షేత్రం
దక్షారామ క్షేత్రం. అందుకే విద్యాసముద్యమంబును, అటువంటి ఆత్మని తెలుసుకోగలిగినటువంటి విద్య లోపల నుంచి ఒక్కసారి పైకి లేవాలి, ఆర్తి కలగాలి, తెలుసుకునే శక్తి కలగాలి. శివా, నువ్వు భీమనాథుడి, నువ్వు ఇక్కడ ఇస్తాను అంటే కాదు అనగలిగిన వాళ్ళెవరు? కాబట్టి అనుగ్రహించు దక్షారామంలో. శంకరుడు నవ్వి ఇస్తానన్నాడు. కాబట్టి విద్యాసముద్యమంబును అవిద్యానాశంబు, 4వ వరం. అవిద్యానాశము అంటే, అవిద్య అంటే మోహం. ఆ మోహం తొలగిపోవాలి, అజ్ఞానం తొలగిపోవాలి, అజ్ఞానం అనేటటువంటి చీకటి విచ్చిపోవాలి. ఈ లోకంలో సూర్యుడు వచ్చాడు చీకటి పోయింది అన్న మాట ఉండదు. ఎందుకో తెలుసా? సూర్యుడు ఉంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే సూర్యుడు ఉండడు. సూర్యుడు చీకటికి తెలుసు, కానీ చీకటి సూర్యుడికి తెలియదు. ఆయన వస్తున్నాడు అనేటప్పటికి భయపడేది పారిపోతుంది, కానీ ఆయన ఉండగా చీకటి మాత్రం ఉండదు. అందుకే చీకటి సూర్యుడికి తెలియదు. శంకరుడికి భానుడు అని ఒక పేరు. నమ శంకర భానవే అంటారు. సూర్యబింబం లాంటి వాడా అంటారు. అష్టమూర్తి తత్వంలో సూర్యుడు పరమశివుడు. హోరంభం శనలో నిలోంబర మహార్నాథో హిమాంసు పుమాన్ నిత్యాభాతి చరాచరాత్మక విదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమగిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో. అందుకే ఆ సూర్యబింబం కంటికి కనపడుతుంది కనుక కంటికి కనపడేటటువంటి శివస్వరూపంగా అష్టమూర్తి తత్వంలో ఒకటిగా ఉండేటటువంటిది శివస్వరూపం. సూర్యనారాయణమూర్తి ఎలా చీకట్లను తీసేస్తాడో, అసలు సూర్యుడికి చీకటి తెలియడం అన్న మాట ఉండదో, అలా నీ అనుగ్రహ విశేషము చేత దక్షారామమునందు జిజ్ఞాసు అయిన వాడికి, తెలుసుకోవాలనుకున్న వాడికి అవిద్యా నాశనము జరగాలి. ఇది అనుగ్రహించు. ఈ 4 దక్షారామ క్షేత్రంలో ఉండేటట్టుగా మాకు వరమి అన్నారు. అందుకని అనుగ్రహించాడు. ఏకకాలంలో కాశీపట్టణంలో భోగాన్ని కోరకూడదు. భోగాన్ని కోరినందుకు కదూ వ్యాసభగవానుడు బయలుదేరి దక్షారామం రావలసి వచ్చింది. కానీ దక్షారామంలో కోరకపోయినా సరే దక్షారామం వెళ్ళి భీమనాథుడికి నమస్కరించినంత మాత్రం చేత ఏ అవసరములు తీరక బాధపడుతున్నాయో వాటిని తీర్చేటటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తాడు మనం భక్తితో నిలబడగలిగిన నాడు. కాబట్టి భోగమోక్ష నివాసంబు దక్షవాటి. అటు భోగానికి భోగము ఇవ్వగలదు, ఇటు మోక్షానికి మోక్షము ఇవ్వగలదు. రెండూ ఇవ్వగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి ప్రదేశము ఈ లోకంలో ఉన్నది ఏది అంటే అది దక్షారామము. అందుకే కాశీపట్టణంతో పోల్చి చూసినప్పుడు కాశీకి ఏ లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా దక్షారామంలో కనపడతాయి. అందుకే శ్రీనాథ మహాకవి ఒక మాట అన్నాడు, జహ్నుకన్యాతీర సన్నివేశంబునకు దక్షిణాంభోరాసి తటముసాటి అన్నాడు. ఇక్కడ విశేషమేమి అంటే కాశీపట్టణం గంగా తీరంలో ఉంది. గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ గంగానది ప్రవాహం ఉంది. ఇక్కడే ఉంది అంటే దక్షారామానికి దేవేంద్రుడు ఎల్ల నిర్ణయం చేశాడు. భీమమండలం కింద ఎంతవరకు వస్తుంది అంటే దక్షారామం నుంచి సముద్రం వరకు వస్తుంది. సముద్రం వరకు వస్తుంది కాబట్టి చొల్లంగి తీర్థంలో పర్వంలో స్నానం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ సముద్రం వరకు భీమమండలం ఉంటుంది. కాబట్టి అక్కడ గంగానదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ సముద్ర ప్రవాహం అంత గొప్పది. కమనీయ మణికర్ణికా తీర్థమునకు సప్తగోదావర తీర్థంబు సాటి. అక్కడ గంగానదిలో చాలా చాలా గొప్ప తీర్థంగా ప్రశంసింపబడేటటువంటిది మణికర్ణికా తీర్థం. మణికర్ణికా తీర్థం ఎంత గొప్పదో ఈ దక్షారామ క్షేత్రంలో సప్తగోదావరము అంత గొప్పది. మణికర్ణిక ఒడ్డునట శివకేశవులు ఇద్దరూ కూడా నిలబడతారట. మణికర్ణిక స్తోత్రంలో చెప్పారు శంకరాచార్యుల వారు. నిలబడి వాదులాడుకుంటారట. నేను మోక్షం ఇస్తానంటే నేను మోక్షం ఇస్తాను, నా రూపం ఇస్తానంటే నా రూపం ఇస్తానని మణికర్ణికలో స్నానం చేసిన వాడికి. మణికర్ణిక తీర్థ స్నానం అంత గొప్పది. కమనీయ మణికర్ణిక ప్రవాహంబునకు సప్తగోదావర జలము సాటి. మణికర్ణికా ప్రవాహం ఆ తీర్థం ఎంత గొప్పదో దక్షారామ క్షేత్రంలో సప్తగోదావర జలము అంత గొప్పది. కటకరక్షకుడైన కాలభైరవునకు ప్రకట పాతాళ భైరవుడు సాటి. అక్కడ వారణాసి క్షేత్రంలో కాలభైరవుడు కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా కాశీపట్టణంలోకి ఎవరూ ప్రవేశించలేరు.
ఆయన యొక్క అనుగ్రహం లేకుండా ఎవరూ నివాసం చేయలేరు. ఆ కాలభైరవుడికి అనేకమైనటువంటి రూపాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్ని రూపాలు. ఆ రూపాలలో ఆయన భూమి ఆకాశముల మధ్య అంతా కూడా పరివ్యాప్తమై ఉంటాడు అని. వీరభద్రుడు ఒకడు, కాలభైరవుడు ఒకడు, వీళ్ళందరివి కూడా పరమాద్భుతమైనటువంటి రూపాలు. అందులో కాలభైరవుడు అన్న మాటకు అర్థం యమధర్మరాజుని కూడా ఆయన శాసనం చేస్తాడు. అంత శక్తి కలిగినటువంటి వాడు. శివుని యొక్క అవతారాల్లో ఒకటి కాలభైరవ స్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.